హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియో థంబ్నెయిల్లో నేను 500 రూపీస్ ఎస్ఐపి స్టార్ట్ చేస్తే మీకు 3.8 క్రోర్స్ వస్తాయని చెప్పి పెట్టాను. ఇంత వెల్త్ అనేది మీకు క్రియేట్ అవుతుందా లేదా అని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు. ఇంత వెల్త్ ఎలా క్రియేట్ అవుతుందో నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇండియాలో మనకి చాలా ఇండెక్సెస్ ఉన్నాయి అండ్ అందులో నిఫ్టీ నెక్స్ట్ 50 ఒక ఇండెక్స్ అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక ఇండెక్స్. ప్రతి ఇండెక్స్కి కొంత రిటర్న్స్ ఉంటాయి, కొంత వోల్టాలిటీ ఉంటుంది. ఈ రెండిట్లో ఏ ఇండెక్స్లో మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, ఏ ఇండెక్స్లో ఎక్కువ వోల్టాలిటీ ఉంది అండ్ మీరు లాంగ్ టర్మ్కి ఏ ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు బెనిఫిట్ ఉంటుందో నేను మీకు రోలింగ్ రిటర్న్స్ యూస్ చేసి అనలైజ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు యూటీఐ నిఫ్టీ నెక్స్ట్ 50లో ఇన్వెస్ట్మెంట్ చేసిన, ఐసిఐసి నిఫ్టీ నెక్స్ట్ 50లో ఇన్వెస్ట్మెంట్ చేసిన లేదా మోతీలాల్ ఓస్వాల్ బ్యాంక్ నిఫ్టీ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన మీకు ఈ అనాలిసిస్ యూజ్ అవుతుంది. ఎందుకంటే నిఫ్టీ నెక్స్ట్ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ వల్లే ఈ ఫండ్స్ ఒక మూమెంట్ డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు కనుక నిఫ్టీ నెక్స్ట్ 50లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా లేదా ఆల్రెడీ మీరు ఏదైనా ఒక కంపెనీలో నిఫ్టీ నెక్స్ట్ 50 ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా మీ అందరికీ ఈ అనాలిసిస్ అనేది యూజ్ అవుతుంది. అనలైజ్ చేసే ముందు అసలు నిఫ్టీ నెక్స్ట్ 50 అంటే ఏంటి అండ్ బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటో మనం బేసిక్స్ చూద్దాం. నిఫ్టీ నెక్స్ట్ 50 అంటే ఇండియాలో ఉన్న టాప్ 51 to 100 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అండ్ టాప్ 500 కంపెనీస్ ఒక మార్కెట్ క్యాపిటలైజేషన్లో నిఫ్టీ నెక్స్ట్ 50 16.09% కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇందులో టోటల్ 50 స్టాక్స్ ఉంటాయి అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో టోటల్ 13 స్టాక్స్ మాత్రం ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక సెక్టరల్ ఇండెక్స్, అంటే ఇందులో ఓన్లీ బ్యాంకింగ్ స్టాక్స్ మాత్రం ఉంటాయి. అండ్ మీరు కనుక ఈ అలొకేషన్ చూసినట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 30% ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఐసిఐసిలో 20, అలాగే ఒక్కొక్క బ్యాంక్లో ఒక్కొక్క అలొకేషన్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో ఓన్లీ 13 స్టాక్స్ ఉంటాయి. అండ్ ఇండస్ట్రీ వెయిటేజ్ కనుక చూసినట్టయితే నిఫ్టీ నెక్స్ట్ 50 బ్యాంకింగ్ స్టాక్స్లోనే 30% ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఐటీ సెక్టార్లోని 12.8% ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇండియాలోని బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టర్ రెండు చాలా స్ట్రాంగ్ సెక్టర్స్ అండ్ మన ఇండియన్ ఎకానమీకి చాలా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఇవి. నిఫ్టీ నెక్స్ట్ 50 టోటల్గా 11 సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, కానీ బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ సింగిల్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఆ సింగిల్ సెక్టర్ ఏంటి అంటే ఓన్లీ బ్యాంకింగ్ సెక్టర్, అంటే ఇందులో ఓన్లీ బ్యాంకింగ్ స్టాక్స్ మాత్రం ఉంటాయి. కానీ బ్యాంకింగ్ సెక్టర్ ఇండియాలో స్ట్రాంగెస్ట్ సెక్టర్ కాబట్టి ఇందులో రిటర్న్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ కేటగిరీ క్లాసిఫికేషన్ కనుక చూసినట్టయితే నిఫ్టీ నెక్స్ట్ 50లో 90% లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి అండ్ 10% మిడ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి. అదే బ్యాంక్ నిఫ్టీ కనుక చూసినట్టయితే ఇందులో 94% లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి అండ్ 4% మిడ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి. అంటే రెండు ఇండెక్స్లో 90% లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి. సెక్టర్ ఇండెక్స్ అయినా సరే బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ అన్ని లార్జ్ క్యాప్ స్టాక్సే అండ్ నిఫ్టీ నెక్స్ట్ 50 ఎలాగో లార్జ్ క్యాప్ ఇండెక్స్ కాబట్టి ఇందులో అన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ రెండు ఇండెక్స్ యొక్క అనాలిసిస్ చూసి ఏ ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అండ్ ఏ ఇండెక్స్ తక్కువ రిస్క్ తీసుకొని ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేసిందో మనం చూద్దాం. ఇన్వెస్ట్మెంట్లో ఎప్పుడైనా సరే ఎందులో అయితే తక్కువ రిస్క్ ఉండి అండ్ ఎక్కువ రిటర్న్స్ ఉన్నాయో అందులోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అదే బెటర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ, అంతే తప్ప ఓన్లీ రిటర్న్స్ చూడకూడదు. సో రిస్క్ అండ్ రివార్డ్ రేషియో ఏ ఫండ్లో ఎక్కువ ఉందో అందులోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎప్పుడైనా నేను మ్యూచువల్ ఫండ్స్ మీద ఒక వీడియో కోర్స్ చేశాను. మీకు కనుక ఈ కోర్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లోని లింక్ ఉంది, ఆ లింక్ యూస్ చేసి మీరు కోర్స్ తీసుకోవచ్చు. అండ్ మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఉంది, మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. నేను ఈ టూ ఇండెక్స్వి 2002 నుంచి 2020 వరకు టీఆర్ఏ డేటా తీసుకొని ఈ అనాలిసిస్ అంతా చేశాను. 2002 నుంచి ఎందుకు అంటే నిఫ్టీ నెక్స్ట్ 50 ఒక డేటా 2002 నుంచి ఉంది, సో అందుకు 2002 నుంచి నేను ఈ డేటా అంతా తీసుకొని అనాలిసిస్ చేశాను. రోలింగ్ రిటర్న్ అనాలిసిస్ ఇలా జరుగుతుంది. సపోజ్ నేను కనుక 10 year రోలింగ్ రిటర్న్స్ కావాలి అని క్యాలిక్యులేట్ చేసినట్టయితే రోలింగ్ రిటర్న్స్ ఏం చేస్తుందంటే ఎవ్రీ 10 yearsకి డేటా అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. 11/11/2002 నుంచి 11/8/2012 వరకు డేటా క్యాలిక్యులేట్ చేస్తుంది. అలాగా ఎన్ని అయితే 10 years పీరియడ్స్ ఉన్నాయో మొత్తం అన్ని 10 years పీరియడ్స్కి రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసి నాకు ఒక ఎగ్జాక్ట్ డేటా చూపిస్తుంది. ఈ డేటా బట్టి నాకు అర్థమవుతుంది ఏ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అండ్ ఏ ఫండ్లో నేను ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. ఇది ఈ టూ ఫండ్స్ యొక్క ఎన్ఏవి గ్రాఫ్. 2002 నుంచి 2020 వరకు ఈ టూ ఫండ్స్ యొక్క ఎన్ఏవి గ్రాఫ్ ఇది. మీరు కనుక ఈ గ్రాఫ్ చూసినట్టయితే రెడ్ కలర్ బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్లూ కలర్ నిఫ్టీ నెక్స్ట్ 50. మీరు గమనించినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో వోల్టాలిటీ ఎక్కువ ఉంది, ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు బాగానే ఇచ్చింది కానీ ఫాలో వచ్చినప్పుడు మాత్రం ఈక్వల్ టు నెక్స్ట్ 50 ఫాలో అయింది. సో బ్యాంక్ నిఫ్టీలో వోల్టాలిటీ ఎక్కువ ఉందని చెప్పి మనకి ఎన్ఏవి గ్రాఫ్ బట్టి అర్థమవుతుంది, కానీ ఎన్ఏవి గ్రాఫ్ బట్టి మనకు సరిపోదు, మనం అనలైజ్ చేయాలి. సో అనాలిసిస్ చూద్దాం అప్పుడు. అండ్ ఇవి ఈ టూ ఫండ్స్ యొక్క యావరేజ్ రిటర్న్స్ ఇయర్ టు డేట్. అంటే ఈ ఇయర్లో బ్యాంక్ నిఫ్టీ 40% ఫాలో అయింది అండ్ నెక్స్ట్ 50 19% ఫాలో అయింది. ఈ ఇయర్లోని ఇప్పటి వరకు జనవరి నుంచి మే వరకు రెండు ఫండ్స్ ఎలా ఫాలో అయ్యాయి.
ఇది ఈ ఫండ్స్ ఒక 1 ఇయర్ రోలింగ్ రిటర్న్ అనాలిసిస్. ఎవరైనా సరే 2002 నుంచి 2020 వరకు ఏదైనా 1 ఇయర్ టైం పీరియడ్కి ఈ రెండు ఇండెక్స్లో ఏదైనా ఒక ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే వాళ్ళకి ఎంత రిటర్న్స్ వచ్చేవో ఈ అనాలిసిస్ బట్టి క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళకి ఎంత రిటర్న్స్ వచ్చేవి, ఈ రెండు ఇండెక్స్ ఎంత మాక్సిమం రిటర్న్స్ ఇచ్చాయి, ఎంత మినిమం రిటర్న్స్ ఇచ్చాయి, ఎంత వొలటాలిటీ ఉంది, ఎంత స్టాండర్డ్ డీవియేషన్ ఉంది, ఎంత రిస్క్ ఉంది, ఈ అనాలిసిస్ బట్టి మనకు అర్థమవుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ రోలింగ్ ఎంట్రీస్ 4100 ఉన్నాయి. అంటే 1 ఇయర్ డేటా పీరియడ్స్ మొత్తం 4100 ఉన్నాయి. రోలింగ్ సిఏజిఆర్ 26.23% ఉంది నెక్స్ట్ 50కి, అండ్ బ్యాంక్ నిఫ్టీకి 26.05% ఉంది. అండ్ మ్యాక్సిమం అండ్ మినిమం రోలింగ్ రిటర్న్స్ చూసినట్టయితే 1 ఇయర్ టైం పీరియడ్కి నెక్స్ట్ 50 మ్యాక్సిమం రిటర్న్స్ 199.4% ఇచ్చింది, అండ్ బ్యాంక్ నిఫ్టీ 178.6% ఇచ్చింది. అండ్ మినిమం రోలింగ్ రిటర్న్ నెక్స్ట్ 50 -67% ఇచ్చింది, అండ్ బ్యాంక్ నిఫ్టీ -56% ఇచ్చింది. దీని మీనింగ్ ఏంటంటే మీరు కనుక ఏదైనా 1 ఇయర్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేస్తుంటే యావరేజ్గా మీకు 26% రిటర్న్స్ వచ్చేవి. హైయెస్ట్ రిటర్న్స్ ఎంత అంటే నెక్స్ట్ 50 199% రిటర్న్స్ ఇచ్చింది మీకు హైయెస్ట్గా. ఇది ఎప్పుడు జరిగిందంటే 2009 పీరియడ్లోని మార్కెట్ బుల్ రన్ మొదలైంది. 2008లో రిసెషన్ వచ్చింది, అండ్ 2009లో మార్కెట్ బుల్ రన్ స్టార్ట్ అయింది. ఆ టైంలోని నెక్స్ట్ 50లో 199% రిటర్న్స్ వచ్చాయి. అండ్ 2008లో మార్కెట్ రిసెషన్ వచ్చింది కాబట్టి అప్పుడు నెక్స్ట్ 50లో -67% రిటర్న్స్ వచ్చాయి. సో 2002 నుంచి 2020లో చాలా 1 ఇయర్ టైం పీరియడ్స్ ఉన్నాయి. అందులోని 2009లో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వాళ్ళకి 199% వచ్చేది రిటర్న్స్. అండ్ ఎవరైనా సరే 2008లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వాళ్ళకి 67% వచ్చేవి రిటర్న్స్. అండ్ మొత్తం 17 ఇయర్స్ టైం పీరియడ్కి 1 ఇయర్ యావరేజ్ తీసుకుంటే 26% వచ్చేది. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మళ్ళీ మార్కెట్ ఫాల్ వస్తే నెక్స్ట్ 50 -67% వరకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఫాల్ అయింది కాబట్టి ఆ లెవెల్స్కి మళ్ళీ రీచ్ అవ్వచ్చు. అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీలో మాక్సిమం రిటర్న్స్ 178% ఉన్నాయి, అండ్ మినిమం రోలింగ్ రిటర్న్స్ -56% ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీలో 1 ఇయర్ టైం పీరియడ్కి చూస్తే లాస్ అనేది తక్కువ ఉంది. నెక్స్ట్ 50తో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో లాస్ అనేది తక్కువ ఉంది, అండ్ అలాగే ప్రాఫిట్ పర్సెంటేజ్ కూడా తక్కువ ఉంది. బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే నెక్స్ట్ 50 10% ఎక్కువ ఫాల్ అయింది, అలాగే రిటర్న్స్ కూడా 20% ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. సో తీసుకున్న రిస్క్కి ఇచ్చిన రిటర్న్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు 1% రిస్క్ తీసుకుంటే 2% రిటర్న్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్లో ఎప్పుడు ఏ ఫండ్లో తక్కువ రిస్క్ ఉందో ఆ ఫండ్లోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మీరు చూసినట్టయితే నెక్స్ట్ 50 -67% ఫాల్ అయింది, అండ్ ప్రాఫిట్ కూడా 200% ఉంది. సో వచ్చిన ఫాల్కి ఇచ్చిన ప్రాఫిట్కి బాగానే టాలీ చేసుకుంది. కానీ కంపేర్ చేసి చూస్తే బ్యాంక్ నిఫ్టీ కంటే ఫండ్ అనేది ఎక్కువ ఫాల్ అయింది 10%. సో మీరు కానీ ఇన్ కేస్ ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మార్కెట్ ఫాల్ వచ్చినట్టయితే 67% ఫాల్ తీసుకోగలిగితేనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీలో 56% ఫాల్ తీసుకోగలిగితే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎనీహౌ రిసెషన్ అప్పుడు అన్ని ఫండ్స్ ఇలాగే ఫాలో అయ్యాయి కాబట్టి ఈ ఫాల్ అనేది కామన్. సో ఫాల్ వస్తే 1 ఇయర్ టైం పీరియడ్కి బ్యాంక్ నిఫ్టీ కంటే నెక్స్ట్ 50 ఎక్కువ ఫాల్ అయింది. ఇప్పుడు రిస్క్ ఎంత ఉందో చూద్దాం. స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ చూద్దాం ఎంత ఉందో. 1 ఇయర్ టైం పీరియడ్కి స్టాండర్డ్ డీవియేషన్ 27% ఉంది నెక్స్ట్ 50కి, అండ్ బ్యాంక్ నిఫ్టీకి 39% ఉంది. అంటే నెక్స్ట్ 50 కంటే బ్యాంక్ నిఫ్టీ 10% ఎక్కువ రిస్క్ తీసుకుంటుంది, అండ్ 10% ఎక్కువ రిస్క్ తీసుకొని నెక్స్ట్ 50కి ఈక్వల్గా రిటర్న్స్ అనేవి జనరేట్ చేస్తుంది. మీరు కనుక యావరేజ్ రిటర్న్స్ చూసినట్టయితే రెండు ఫండ్స్కి 26% ఉంది రోలింగ్ యావరేజ్, అండ్ స్టాండర్డ్ డీవియేషన్ మాత్రం బ్యాంక్ నిఫ్టీకి 39% ఉంది, అండ్ నెక్స్ట్ 50కి 27% ఉంది. స్టాండర్డ్ డీవియేషన్ ఏం చెప్తుందంటే ఆ ఫండ్ ఎంత డీవియేట్ అవుతుంది అంటే ఎంత అప్ అండ్ డౌన్ అవుతుంది అని చెప్పి. నెక్స్ట్ 50 తక్కువ అప్స్ అండ్ డౌన్స్ అవుతుంది, కానీ బ్యాంక్ నిఫ్టీ అలా కాదు. ఇస్తే రిటర్న్స్ ఒకేసారి ఇస్తుంది, ఫాల్ వస్తే అలాగే ఫాల్ అవుతుంది ఒకసారి. మీరు కనుక ఎన్ఐవి కానీ మళ్ళీ చూసినట్టయితే మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. బ్యాంక్ నిఫ్టీ రిటర్న్స్ ఇచ్చినట్టు బాగానే ఇస్తుంది, కానీ ఫాల్ వస్తే మాత్రం ఎక్కువ ఫాల్ అయిపోతుంది, ఒకేసారి ఎక్కువ ఫాల్ అయిపోతుంది. కానీ నెక్స్ట్ 50 అలా కాదు, మీకు ఫాల్ వచ్చినా సరే గ్రాడ్యువల్గా అప్స్ అండ్ డౌన్స్ అనేవి తక్కువ అవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ అనేది సెక్టర్ ఇండెక్స్ కాబట్టి ఆ సెక్టర్ పర్ఫామ్ చేస్తేనే రిటర్న్స్ బాగుంటాయి. ఒకవేళ ఆ సెక్టర్ పర్ఫామ్ చేయకపోతే రిటర్న్స్ చాలా ఈజీగా ఫాల్ అయిపోతాయి. అందుకే బ్యాంక్ నిఫ్టీలో స్టాండర్డ్ డీవియేషన్ ఎక్కువ ఉంది, అండ్ నెక్స్ట్ 50లో స్టాండర్డ్ డీవియేషన్ తక్కువ ఉంది. దీని మీనింగ్ ఏంటంటే నెక్స్ట్ 50లో వొలటాలిటీ తక్కువ, అప్స్ అండ్ డౌన్స్ తక్కువ, అండ్ బ్యాంక్ నిఫ్టీలో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ. కానీ 1 ఇయర్ డేటా బట్టి మనం ఇది ఈజీగా అస్యూమ్ చేయకూడదు. మనకి మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మనం కూడా లాంగ్ టర్మ్ డేటా చూడాలి. సో ఇప్పుడు మనం 3 ఇయర్స్ డేటా చూద్దాం. 3 ఇయర్స్ డేటా చూస్తే టోటల్ నెంబర్ ఆఫ్ రోలింగ్ ఎంట్రీస్ 3606 ఉన్నాయి, అండ్ సిఏజిఆర్ ఆఫ్ రోలింగ్ రిటర్న్స్ 21% ఉంది నెక్స్ట్ 50కి, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 21.88% ఉంది. సిఏజిఆర్లో పెద్ద డిఫరెన్స్ లేదండి, 0.3% డిఫరెన్స్ ఉంది. అండ్ మాక్సిమం రోలింగ్ రిటర్న్స్ నెక్స్ట్ 50కి 75% ఉంది, అండ్ బ్యాంక్ నిఫ్టీకి 67% ఉంది. అండ్ మినిమం రోలింగ్ రిటర్న్స్ 3 ఇయర్స్ టైం పీరియడ్ కూడా 2002 నుంచి 2020 వరకు
ఏదైనా 3 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేస్తే మినిమం రోలింగ్ రిటర్న్స్ -15.9% ఉంది నెక్స్ట్ 50కి, అండ్ బ్యాంక్ నిఫ్టీకి -9.1% ఉంది. సో 3 ఇయర్స్ టైం పీరియడ్ కూడా బ్యాంక్ నిఫ్టీలో ఫాల్ వస్తే -9% వరకు ఫాల్ రావచ్చు, అండ్ నెక్స్ట్ 50లో ఫాల్ వస్తే -15% వరకు ఫాల్ రావచ్చు. అండ్ స్టాండర్డ్ డీవియేషన్ చూస్తే స్టాండర్డ్ డీవియేషన్ నెక్స్ట్ 50కి 19.8% ఉంది, అండ్ బ్యాంక్ నిఫ్టీకి 25.3% ఉంది. అంటే నెక్స్ట్ 50 19% రిస్క్ తీసుకొని 21% రిటర్న్స్ ఇస్తుంది, అండ్ బ్యాంక్ నిఫ్టీ 25% రిస్క్ తీసుకొని 21% రిటర్న్స్ ఇస్తుంది. వొలటాలిటీ పరంగా చూస్తే నెక్స్ట్ 50లో వొలటాలిటీ తక్కువ ఉంది, కానీ మార్కెట్ ఫాల్ వచ్చినప్పుడు నెక్స్ట్ 50 3 ఇయర్స్ టైం పీరియడ్ కూడా ఎక్కువ ఫాల్ అవుతుంది, అండ్ బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ ఫాల్ వచ్చినప్పుడు తక్కువ ఫాల్ అవుతుంది. వొలటాలిటీ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ ఉన్నా సరే మార్కెట్ ఫాల్ వచ్చినప్పుడు కూడా 3 ఇయర్స్ టైం పీరియడ్కి నెక్స్ట్ 50లో ఫాల్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం 5 ఇయర్స్ డేటా చూద్దాం. 2002 నుంచి 2020 వరకు 5 ఇయర్స్కి ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఎంత రిటర్న్స్ వస్తాయని చెప్పి. టోటల్ నెంబర్ ఆఫ్ రోలింగ్ ఎంట్రీస్ 3112 ఉన్నాయి, అండ్ యావరేజ్ రిటర్న్స్ 19.27% అండ్ 20.20% ఉన్నాయి నిఫ్టీ బ్యాంక్కి అండ్ నెక్స్ట్ 50కి. మాక్సిమం రోలింగ్ రిటర్న్స్ నెక్స్ట్ 50కి 59.1% ఉంది, అండ్ బ్యాంక్ నిఫ్టీకి 60.7% ఉంది. 1% డిఫరెన్స్ అండి మాక్సిమం రిటర్న్స్లోని. అండ్ మినిమం రోలింగ్ రిటర్న్స్ 0.2% ఉంది నెక్స్ట్ 50కి, అండ్ బ్యాంక్ నిఫ్టీకి -1.1% ఉంది. సో 5 ఇయర్స్ టైం పీరియడ్ తీసుకుంటే అంటే లాంగ్ టర్మ్ పీరియడ్కి మనం కనుక డేటా అనలైజ్ చేసి చూస్తే మినిమం రోలింగ్ రిటర్న్స్ నెక్స్ట్ 50కి 0.2% ఉన్నాయి. అంటే ఫాల్ వస్తే నెక్స్ట్ 50లో అట్లీస్ట్ 0.2% అయినా సరే రిటర్న్స్ ఉంటాయి, అండ్ బ్యాంక్ నిఫ్టీలో -1% ఉందండి రిటర్న్స్. అండ్ స్టాండర్డ్ డీవియేషన్ చూసినట్టయితే స్టాండర్డ్ డీవియేషన్ 18% ఉంది నెక్స్ట్ 50కి, అండ్ బ్యాంక్ నిఫ్టీకి 23% ఉంది. సో ఇక్కడ కూడా 5% ఎక్కువ రిస్క్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి, అండ్ రిటర్న్స్ చూస్తే రెండు ఒకేలా ఉన్నాయి, అండ్ మినిమం రిటర్న్స్ నెక్స్ట్ 50కే బాగున్నాయి. సో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చూస్తే లాంగ్ టర్మ్కి నెక్స్ట్ 50 బాగుంది. ఇప్పుడు మనం 10 ఇయర్స్ డేటా చూద్దాం. 10 ఇయర్స్ డేటా కనుక చూసినట్టయితే టోటల్ నెంబర్ ఆఫ్ రోలింగ్ ఎంట్రీస్ 1868 ఉన్నాయి, అండ్ యావరేజ్ రిటర్న్స్ 17.28 నెక్స్ట్ 50కి, అండ్ బ్యాంక్ నిఫ్టీకి 18.58. రిటర్న్స్లో 1% డిఫరెన్స్ ఉంది, అండ్ మాక్సిమం రోలింగ్ రిటర్న్ నెక్స్ట్ 50కి 26.5% అండ్ బ్యాంక్ నిఫ్టీకి 30.2%. మినిమం రోలింగ్ రిటర్న్ నెక్స్ట్ 50కి 7% ఉంది, అండ్ బ్యాంక్ నిఫ్టీకి 6.8% ఉంది. సో నెక్స్ట్ 50లో మినిమం రోలింగ్ రిటర్న్స్ బాగున్నాయి, బ్యాంక్ నిఫ్టీ కంటే 0.2% ఎక్కువ ఉంది. అండ్ స్టాండర్డ్ డీవియేషన్ చూసినట్టయితే నెక్స్ట్ 50కి 18% ఉంది, అండ్ బ్యాంక్ నిఫ్టీకి 25% ఉంది. స్టాండర్డ్ డీవియేషన్లో 5% డిఫరెన్స్ ఉంది ఇప్పటికి కూడా. సో 10 ఇయర్స్ టైం పీరియడ్ కూడా బ్యాంక్ నిఫ్టీ కంటే నెక్స్ట్ 50 5% తక్కువ రిస్క్ తీసుకొని రిటర్న్స్ అనేవి ఈక్వల్గా జనరేట్ చేస్తుంది. 1% డిఫరెన్స్ ఉందంతే. సో రిటర్న్స్ ఈక్వల్గా జనరేట్ చేస్తుంది లాంగ్ టైం పీరియడ్ కూడా. ఇప్పుడు సిన్స్ ఇన్సెప్షన్ చూద్దాం. 2002 నుంచి 2020 వరకు ఎవరైనా సరే బ్యాంక్ నిఫ్టీలో అండ్ నిఫ్టీ నెక్స్ట్ 50లో ఇన్వెస్ట్ చేసినట్టయితే వాళ్ళకి ఎంత రిటర్న్స్ వచ్చేవి, వాళ్ళు ఎంత రిస్క్ తీసుకున్నారో మనం చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ రోలింగ్ ఎంట్రీస్ 124 ఉన్నాయి, అండ్ యావరేజ్ రిటర్న్స్ 20.67 ఉంది నిఫ్టీ నెక్స్ట్ 50కి, అండ్ బ్యాంక్ నిఫ్టీకి 21.73% ఉంది. మాక్సిమం రోలింగ్ రిటర్న్ 21.9% ఉంది నెక్స్ట్ 50కి, అండ్ బ్యాంక్ నిఫ్టీకి 24.2%. మినిమం రోలింగ్ రిటర్న్ నెక్స్ట్ 50కి 18.5% ఉంది, అండ్ బ్యాంక్ నిఫ్టీకి 17.7% ఉంది. దీని మీనింగ్ ఏంటంటే సిన్స్ ఇన్సెప్షన్ అంటే 17 ఇయర్స్ టైం పీరియడ్కి ఎవరైనా సరే ఈ రెండు ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇన్ కేస్ 17 ఇయర్స్ టైం పీరియడ్కి ఎప్పుడైనా సరే మార్కెట్ ఫాల్ వచ్చి మీరు లాస్ అయినట్టయితే నెక్స్ట్ 50లో మీకు అట్లీస్ట్ 18.5% రిటర్న్స్ వచ్చేవి, అండ్ బ్యాంక్ నిఫ్టీలో మీకు 17.7% రిటర్న్స్ వచ్చేవి. సో కంపేర్ చేసి చూస్తే రిస్క్ పరంగా నెక్స్ట్ 50 బాగుంది, అండ్ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ కూడా 17 ఇయర్స్ టైం పీరియడ్కి నెక్స్ట్ 50కి 24.8% ఉంటే బ్యాంక్ నిఫ్టీకి 31.3% ఉంది. స్టాండర్డ్ డీవియేషన్ రెండు ఫండ్స్కి చాలా ఎక్కువ ఉంది, అబౌట్ 20% ఉంది, కానీ కంపేర్ చేసి చూస్తే బ్యాంక్ నిఫ్టీ కంటే నెక్స్ట్ 50లోనే స్టాండర్డ్ డీవియేషన్ చాలా తక్కువ ఉంది. అండ్ ఆల్ఫా కానీ చూసినట్టయితే ఆల్ఫా 3 ఇయర్స్కి 10 ఇయర్స్కి 15 ఇయర్స్కి అండ్ సిన్స్ ఇన్సెప్షన్ కూడా బెంచ్ మార్క్ కంటేనే అంటే బ్యాంక్ నిఫ్టీ కంటేనే నెక్స్ట్ 50కి ఆల్ఫా 5% ఉంది కన్సిస్టెంట్గానా. అండ్ షార్ప్ రేషియో ఏంటి అంటే తీసుకున్న రిస్క్కి ఫండ్ అనేది ఎంత ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేస్తుందని చెప్పి షార్ప్ రేషియో చెప్తుంది. మీరు కనుక షార్ప్ రేషియో వాల్యూ చూసినట్టయితే నెక్స్ట్ 50కి 0.64% ఉంది, అంటే మీరు 1 యూనిట్ రిస్క్ తీసుకున్నట్టయితే మీకు 0.64% రిటర్న్స్ వస్తున్నాయి నెక్స్ట్ 50లో, కానీ బ్యాంక్ నిఫ్టీలో మీకు 0.47% ఉంది. షార్ప్ రేషియో వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. షార్ప్ రేషియో నెక్స్ట్ 50కి 0.64% ఉంది. 17 ఇయర్స్ టైం పీరియడ్ కూడా షార్ప్ రేషియో నెక్స్ట్ 50కి 0.64% ఉంది, బ్యాంక్ నిఫ్టీకి 0.47 ఉంది. సో తీసుకున్న రిస్క్కి నెక్స్ట్ 50 ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. రిస్క్ రెండు ఫండ్స్కి ఎక్కువ ఉంది, స్టాండర్డ్ డీవియేషన్ 24% అబోవ్ ఉంది రిస్క్ అనేది, కానీ తీసుకున్న రిస్క్కి నెక్స్ట్ 50లో రిటర్న్స్ బాగున్నాయి.
బ్యాంక్ నిఫ్టీ కంటే తక్కువ రిస్క్ తీసుకొని నెక్స్ట్ 50 ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఈక్వల్గా రిటర్న్స్ అనేవి జనరేట్ చేసింది. సో 17 ఇయర్స్కి మనం కంపేర్ చేసి చూస్తే రెండు ఫండ్స్ అబౌట్ 20% రిటర్న్స్ ఇచ్చాయి. అండ్ రెండు ఫండ్స్లో రిస్క్ ఎక్కువ ఉంది, కానీ కంపేర్ చేసి చూస్తే బ్యాంక్ నిఫ్టీ కంటే నెక్స్ట్ 50లోనే రిస్క్ తక్కువ. బ్యాంక్ నిఫ్టీ సెక్టర్ ఇండెక్స్ కాబట్టి రిస్క్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆ రిస్క్ 17 ఇయర్స్ టైం పీరియడ్ కూడా 6% డిఫరెన్స్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో మీరు 30% రిస్క్ అనేది తీసుకొని 24% రిటర్న్స్ జనరేట్ చేస్తున్నారు. కానీ నెక్స్ట్ 50లో 24% రిస్క్ తీసుకొని 21% రిటర్న్స్ అనేవి జనరేట్ చేస్తున్నారు. 24% కూడా స్టాండర్డ్ డీవియేషన్ ఎక్కువ, కానీ కంపేర్ చేసి చూస్తే రెండింటికంటే నెక్స్ట్ 50 బాగుంది రిస్క్ అండ్ రిటర్న్స్ పరంగాన. మీరు కనుక ఈ రెండు ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే గ్రో యాప్ యూస్ చేసుకొని మీరు నిఫ్టీ నెక్స్ట్ 50లో లేదా నిఫ్టీ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. గ్రో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు లింక్ యూస్ చేసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైనా సరే డీమాట్ అకౌంట్ ఫ్రీగా కావాలంటే ఏంజల్ బ్రోకింగ్ వారు డీమాట్ అకౌంట్ ఫ్రీగా ఇస్తున్నారండి. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు ఆ లింక్ యూస్ చేసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ డీమాట్ అకౌంట్ ఇది. ఈ యాప్ యూస్ చేసుకొని మీరు షేర్స్లో కూడా ఎస్ఐపి చేసుకోవచ్చు. ఈ యాప్లో ఆ ఫెసిలిటీ ఉంది. సో ఏంజల్ బ్రోకింగ్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ డీమాట్ అకౌంట్ ఇది. అండ్ ఇప్పుడు రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. నేను మీకు స్టార్టింగ్ ప్రామిస్ చేసినట్టు 3 crores వస్తాయా లేవా క్యాలిక్యులేట్ చేసి మనం చూద్దాం. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి, sipcalculator.in అని. నేను నా ఏజ్ పరంగా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. నా ఏజ్ 25 అండి. సో నేను నా రిటైర్మెంట్ 60 ఇయర్స్ వరకు ప్లాన్ చేసుకుంటున్నాను. సో టిల్ నా 60 ఇయర్స్కి నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను మంత్లీ 500 రూపీస్ అనేది. సో 500 రూపీస్, నా ఏజ్ 25 కాబట్టి 35 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేస్తాను నేను. అండ్ ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ రిటర్న్స్ 20.67% నేను ఇక్కడ ఇచ్చానండి. బికాస్ నేను రిస్క్ పరంగా నెక్స్ట్ 50లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో నాకు కొంచెం రిస్క్ అనిపించింది. మీకు ఏ ఫండ్ అయితే బాగుంది అనిపిస్తుందో మీరు ఆ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నాకు రిస్క్ పరంగా నెక్స్ట్ 50 బాగా అనిపిస్తుంది, సో నేను నెక్స్ట్ 50లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. సో ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ రిటర్న్స్ నేను 20.67 ఇచ్చాను. క్యాలిక్యులేట్ చేసి చూస్తే 35 ఇయర్స్ టైం పీరియడ్కి నాకు టోటల్ వెల్త్ 3.8 crores వస్తుంది. అండ్ ఇన్ కేస్ మీ ఏజ్ 25 కాకుండా ఎక్కువ తక్కువ అయినట్టయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చండి. 30 ఇయర్స్కి మీకు ఎంత మనీ వస్తుంది, 28 ఇయర్స్కి మీకు ఎంత మనీ వస్తుంది, 22 ఇయర్స్కి మీకు ఎంత మనీ వస్తుంది అని చెప్పి. సో మీ ఏజ్ బట్టి మీరు వెబ్సైట్ యూస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నా ఏజ్ బట్టి నేను క్యాలిక్యులేట్ చేస్తే నాకు 3.8 crores వచ్చింది. సో మీ ఏజ్ బట్టి కూడా మీరు యూస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో కన్క్లూజన్, 17 ఇయర్స్ డేటా తీసుకొని క్యాలిక్యులేట్ చేసి చూస్తే రెండు ఫండ్స్లో రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంది, అబౌట్ 25% ఉంది. కానీ రెండు ఫండ్స్ని కంపేర్ చేసి చూస్తే బ్యాంక్ నిఫ్టీ కంటే నెక్స్ట్ 50లో రిస్క్ అనేది తక్కువ ఉంది, రిటర్న్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో ఈక్వల్ రిటర్న్స్ జనరేట్ చేయడానికి బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ రిస్క్ ఉంది, నెక్స్ట్ 50లో తక్కువ రిస్క్ ఉంది. సో మీ రిస్క్ చూసుకోండి, మీ రిస్క్ బట్టి మీరు ఈ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయగలిగితే చేయండి, లేదా వేరే ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.